అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బులెటిన్. గురుమూర్తి ఆర్మీలో పనిచేసే రిటైర్డ్ అయిన వ్యక్తి. ప్రస్తుతం డిఆర్డీఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పుడు ఆర్మీలో ఉన్న గురుమూర్తి 35 ఏళ్ల వయసుకే రిటైర్ అయ్యాడు. ఇక హైదరాబాద్ మీర్పేట్లోని ఓ అపార్ట్మెంట్ లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఇవి కాస్త పెద్దవై మోస్ట్ బ్రూటల్ మర్డర్ కు దారితీసింది. ఇక భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి. అందుకోసం సంక్రాంతి సెలవులని ఎంచుకున్నాడు. ప్రకాశం జిల్లాలో ఉన్న అత్తమామల ఇంటికి ఈ నెల 13న తన పిల్లలను పంపించేశాడు. ఇక అపార్ట్మెంట్ లోనూ చాలా మంది పండక్కి ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. ఇదే అదనుగా భావించిన గురుమూర్తి ఈ నెల 15న పండుగ రోజు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆమెను చంపి ముక్కలు చేసిన తర్వాత ఆ మాంసపు ముద్దలను కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా చేసి దగ్గరలో ఉన్న చిల్లెలుగూడ చందన్ చెరువులో కలిపేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఈ నెల 16న అత్తమామలకు ఫోన్ చేసిన గురుమూర్తి భార్య మాధవి గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిందని చెప్పాడు. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ తనకేమీ తెలవనట్లుగా మాట్లాడాడు. వారు తమ దగ్గర రాలేదని సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆరా తీస్తున్నట్లుగా, కంగారు పడుతున్నట్లుగా నటించాడు గురుమూర్తి. కానీ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు మాత్రం చేయలేదు. ఈ నెల 18న హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశారు. మాధవి ఇంట్లోకి వెళ్లినట్లుగా కనిపించింది కానీ తిరిగి బయటకు రాలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. విచారంలో ఒక్కో విషయం బయటకు వస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యారు. హత్య జరిగింది కానీ శవ మానవాళ్ళు లేవు. చంపింది ఎవడో తెలుసు కానీ నిరూపించే పక్కా ఆధారాలు లేవు. ఓ సైకో క్రిమినల్ మైండ్ తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్ గా మారిపోయింది. ఈ క్రైమ్ సీన్ ముందు దృశ్యం, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు కూడా ఏ మూలకు కూడా నిలబడు. అంత ప్లాన్డ్ గా భార్యను చంపేశాడు ఈ నరరూప రాక్షసుడు. మర్డర్ నుంచి ఎస్కేప్ కి మిలిటరీ తెలివితేటలు వాడాడు ఈ సైకో కిల్లర్. అయితే ఈ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారిపోయింది.